ఇచ్చేదేంది, మేము క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని చెప్పారు. వచ్చినాయా మరి ఏమన్నా ఒక్కటన్నా? కనీసం యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? రైతు బంధు లేదు, యూరియా బస్తా లేదు. తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి చాలా నిజాయితీగా చెప్పిండు. ఏం చెప్పిండు ఆయన? వెనకటి రోజులు తీసుకొస్తా అని చెప్పిండా? ఆనాటి రోజులు తెస్తా అన్నాడా? వచ్చినాయా మరి ఆనాటి రోజులు? ఏది చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయి కదా. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆనాడు మళ్ళా చెప్పులు లైన్లో పెట్టినాం. మళ్ళా కేసీఆర్ ఉన్న రోజులు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చి యూరియా బస్తాలు వేసిపోతున్నాయి. ఇవాళ ఏమైంది? మళ్ళా ఆటో అన్న లేడు. ఆటో అన్నకు ఆయనకు సమస్య వచ్చింది. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యూరియా బస్తాలు దొరకలేవు, రైతు బంధు పడతలేదు. మరి బోనస్ అంటే బోనస్ కూడా బోగస్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఈ మాట నేను పదే ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి ఒకటే యాద పెట్టుకోండి. 2 నెలల కిందట ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అందమైన అబద్ధాలు విని ఆ రోజు మోసపోయి ఈ రోజు మోసపడుతున్నాం. దయచేసి ఓటేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు ఆ తప్పుడు ఓటుకు 5 ఏళ్ళు బాధపడే పరిస్థితి వస్తుంది. 2 ఏళ్ల కిందట మీరు మోసపోయారు మహబూబాబాద్ లో కాంగ్రెస్ చేతిలో. 2 ఏళ్ల కిందట మహబూబాబాద్ లో మోసం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కథలు చెప్పిండ్రు, ఓట్లు వేయించుకున్నారు, అవతల పడ్డారు, రూపాయి పని కాలే. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఇలా మళ్ళీ వస్తున్నారు, ఇంటింటికి వస్తున్నారు. ఆడబిడ్డల దగ్గరికి వస్తారు, అక్క అంటారు, చెల్లె అంటారు, మేము అధికారంలో ఉన్నామంటారు. మధ్యలో బుగ్గ గిల్లుతారు, మరి గల్వ పట్టుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు. ఆ కోటే అక్క లేకపోతే నేను చచ్చిపోతా అంటాడు. 3 గ్యాస్ ఉన్న డబ్బా పట్టుకొని వస్తాడు, నేను చచ్చిపోతా అంటాడు. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది మహబూబాబాద్ తలరాత మార్చే ఎన్నిక. మహబూబాబాద్ తలరాత మార్చే ఎన్నిక. ఒకసారి ఎవరైనా దాన్ని మోసం చేస్తే, ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే మొదటిసారి మోసం చేసినోడిది తప్పైతుంది. కానీ రెండవసారి అదే వ్యక్తి లేదా అదే పార్టీ అదే దొంగ మాటలు చెప్పి ఈసారి కూడా మోసం చేస్తే ఈసారి తప్పు మనదైతుంది. వాళ్ళ చేతిలో రెండోసారి మోసపోతారా లేదా? దయచేసి మహబూబాబాద్ లో మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయినా నాకు తెలియక అడుగుతా, ఒకసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు మహబూబాబాద్ తాలూకా కేంద్రంగా ఉంటే మహబూబాబాద్ ని జిల్లా కేంద్రం చేసిండు. తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు. మీ మహబూబాబాద్ లో మీరు వరంగల్కి పోయే అవసరం లేకుండా మహబూబాబాద్ లోనే జిల్లా కలెక్టర్ మీద చిక్కనే కూర్చోబెట్టిండు, జిల్లా ఎస్పీని తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టిండు. మా గిరిజన బిడ్డలు, మా బీసీ బిడ్డలు మీరందరూ చదువుకోవాలా, మా దళిత బిడ్డలు చదువుకోవాలని చెప్పి మహబూబాబాద్ లో ఇలా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ పెట్టిండు. ఎవరు పెట్టిండ్రు? కేసీఆర్ పెట్టిండు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా? రేవంత్ రెడ్డి ఏమంటుండు తెలుసా? రేవంత్ రెడ్డి ఏమంటుందంటే మహబూబాబాద్ ని జిల్లా చేసేది కాకుండా తప్పు చేసిందట కేసీఆర్. మహబూబాబాద్ తాలూకా లెక్కనే ఉండాలన్నట, మళ్ళా జిల్లా ఎత్తేస్తారట. మరి జిల్లా ఉండాలన్నా మహబూబాద్ పోవాలన్నా? ఉండాలంటే ఒకసారి చేయలేవట్టండి. మహబూబాద్ జిల్లా ఉండాలంటే చేయలేవట్టండి. వద్దా మీకు జిల్లా? మహబూబాద్ జిల్లా ఉండాలా వద్దా? వెనకాల ఉండాలంటే కాంగ్రెస్ ఓడాలి. ఎందుకంటే లేకపోతే రేవంత్ రెడ్డి మీ ఏలుతో మీ కన్నునే పొడిపించే కుట్ర చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు, వర్తమానం తెలియదు, భవిష్యత్తు అంతకంటే లేదు. నిన్నగాక మొన్న నిజామాబాద్ పోయి అక్కడ చెప్తున్నాడు, మహాకవి దాశరథి గారట నిజామాబాద్ లో పుట్టినాడు. మన మహబూబాబాద్ లో మన గుండెల్లో పుట్టిన దాశరథి తీసుకపోయి నిజామాబాద్ లో పుట్టినట్టు. ఎంత తెలివి తక్కువడంటే చిన్నగూడూరులో మరి ఎంత ఘోరం అంటే రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు, సంస్కృతి తెలియదు, కనీసం నీళ్ల గురించి కూడా తెలియదు. ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో డాక్రా నంగల్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. మన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు స్వాతంత్ర దినోత్సవం రోజు డాక్రా నంగల్ అనే ప్రాజెక్ట్ అట తెలంగాణలో ఉన్నదట. మనకి ఇంత గొప్పోడు మన ముఖ్యమంత్రి. మీరు చూస్తున్నారు, ఆయన గురించి నేను ఎక్కువ చెప్పా. కానీ ఒకటి మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి,
ఇవాళ రేవంత్ రెడ్డికి ఒకటే ఒకటి తెలుసు, బూతులు మాట్లాడడం మాత్రమే తెలుసు.